హాయ్ అండి, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మై ఛానల్ మంజస్ వరల్డ్. ఈరోజైతే నేను మీకు సొరకాయ దోశ పోస్తున్నానండి. అందరికీ మినప దోశలు, పెసర దోశలు తిని బోర్ కొట్టేసి ఉంటుంది. ఎప్పుడు రెగ్యులర్గా అంటే కూడా ఇంట్లో ఎవరు తినరండి. మనం కొద్దిగా చేంజ్ చేస్తూ ఉండాలి. ఈ సొరకాయ దోశ అందరూ తప్పకుండా ట్రై చేయండి. ఎంతో టేస్టీగా ఉంటుందండి. ఇది 2 రకాలుగా చేసుకోవచ్చండి. ఒకటి మెత్తటి దోశలాగా చేసుకోవచ్చు, ఒకటి రవ్వ దోశలాగా చేసుకోవచ్చండి. 2 కూడా చాలా టేస్ట్గా ఉంటాయండి. ఇప్పుడైతే మనం వీడియోలోకి వెళ్ళిపోదాము. ముందుగా బియ్యం తీసుకున్నానండి. 2 గ్లాసుల బియ్యము నైటే నానబెట్టేసేసుకొని పొద్దున్న డ్రైన్ చేసేసి శుభ్రం చేసి పెట్టుకున్నానండి. మనం మిక్సీ కొట్టుకోవాలి కదా. ఇది వచ్చేసి 1 కప్పు సొరకాయ తీసుకున్నానండి. లేత సొరకాయ, గింజలు అస్సలు ఉండకూడదండి. నెక్స్ట్ వచ్చేసి కొంచెం పిడికెడు కరివేపాకు, అల్లం, కొత్తిమీర, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు, అలాగే కొత్తిమీర అండి. ఇప్పుడు వచ్చేసి మనం మిక్సీ జార్లో బియ్యం, సొరకాయ వేసుకొని మిక్సీ కొట్టుకుందామండి. ఇప్పుడు మిక్సీ జార్లో మనం సొరకాయ ముక్కలు వేసుకుందాము. 1 కప్పు కట్ చేసినవి, అలాగే కొద్దిగా కరివేపాకండి, 1 పిడికెడు, అలాగే బియ్యం. మనకి సొరకాయ లేతగా ఉండాలండి. ముదురుతుంటే అంత తీసేసన్న వేసుకోండి. ఎంత లేతగా ఉంటే చాలా బాగుంటుంది టేస్ట్. మనకు కరకరలాడే రవ్వ దోశ లాగా వస్తుంది, అలాగే మందం దోశ కూడా వస్తుందండి, మెత్తటి దోశ. ఈ పిండితో 2 రకాలుగా చేసుకోవచ్చు మనము. ఇప్పుడైతే బియ్యం అంతా వేసేసుకొని మెత్తగా పేస్ట్గా మన దోశల పిండిలాగా రుబ్బేసేసుకోవాలండి. మిక్సీ పట్టేసుకుందాము. దీనికి తగినంత ఉప్పు కూడా వేసేసుకుందాం. ఎప్పుడు మనకి మినప దోశ, పెసర దోశ అలా కాకుండా ఇలా ఒకసారి ట్రై చేయండి. ఎంతో టేస్ట్ ఉంటుందండి సొరకాయ రవ్వ దోశ. ఇప్పుడైతే మనము దోశ పిండి వచ్చేసి ఇలా రుబ్బుకున్నామండి, కొంచెం గట్టిగానే. ఇప్పుడు ఇందులో అల్లం ముక్కలు, పచ్చిమిర్చి, సన్నగా తరుక్కున్న పచ్చిమిర్చి ముక్కలు, అలాగే సన్నగా తరుక్కున్న కొత్తిమీర, అలాగే మనము తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు అన్నీ వేసుకొని బాగా కలిపేసుకుందామండి. ఇది వచ్చేసి కొంచెం మనం మెత్తగా ఉండే మందం దోశ కండి పిండి. ఈ పిండినే సపరేట్ చేసి మనము రవ్వ దోశ ఎలా వస్తుందో క్రిస్పీగా అలా కూడా వేసుకోవచ్చండి. ఇది వచ్చేసి మనకి మృదువుగా ఉండే మెత్తటి దోశ కండి. మీకు 2 రకాలుగా వేసి చూపిస్తున్నాను దోశ. ఇప్పుడు దీంట్లోకి కొద్దిగా పిండి తీసేసుకొని మనం జారుడుగా రవ్వ దోశకి ఎలా చేసుకుంటామో అలాగా వాటర్ వేసేసుకొని చేసుకోవడమే అండి. పల్చటి దోశ, అలాగే మెత్తటి దోశ, 2 రకాల దోశలు వేసుకోవచ్చండి ఒకే పిండితో. ఇప్పుడు ఇది కూడా కొద్దిగా వాటర్ వేసుకుందాము. మరి మందంగా ఉంది. మెత్తటి దోశకి ఈ మాత్రం దోశల పిండి లాగుంటే చాలండి. నెక్స్ట్ ఇది వచ్చేసి మనకి పల్చటి రవ్వ దోశకండి. వాటర్ ఎంత పలసంగా ఉంటే మనకి రవ్వ దోశలాగా అంత పలసంగా వస్తుందండి. ఇందులోకి మనం కొద్దిగా జీలకర్ర వేసుకుంటే కూడా బాగుంటుంది ఈ దోశకి. ఇలా ఈ మాత్రం నీళ్ళగా ఉంటే చాలండి, ఇంకొంచెం కూడా వేసుకోవచ్చు. ఇప్పుడైతే మనము దోశలు పోసేసుకుందాము. ఇప్పుడైతే మెత్తటి దోశ వేసుకుంటున్నానండి. ఐరన్ పెన్నం పెట్టుకున్నాను. ఈ దోశకి కొద్దిగా మందం వస్తాయి కదా, ఇలాగా దోశలు వేసేసుకొని ఇలాగ తిప్పేసుకోవాలి. ఇది ఇంకొకటి మనం గమనించాల్సింది ఏంటంటే, ఇవి దోశలు రౌండ్గానే రావండి, కానీ టేస్ట్ అయితే బాగుంటుంది. ఇలాగ మెత్తగా వేసుకోవాలి. అంచులెమ్మడిలాగా నూనె వేసేసుకొని బాగా రోస్ట్గా కాల్చుకోవాలండి. మనకిప్పుడు మెత్తటి దోశ అయితే రెడీ అవుతుంది. బాగా కాలినాక 2 పక్కల తిప్పుకోవాలండి. మనం గమనించాల్సింది రౌండ్గా అయితే రాదండి ఈ దోశ, కొంచెం ఇలాగ అనేవన్గా అయితే వస్తుంది. ఇప్పుడైతే దోశ పక్క కాలిపోయిందండి. మనం 2 పక్కల కాల్చుకోవాలి దోశని. ఇలా వస్తుంది మనకి సొరకాయ దోశ. 2 పక్కల కాల్చుకోవాలండి, ఒక పక్కే కాల్చుకోకూడదు. మనకి సొరకాయ అనేది 2 పక్కల కాలిపోవాలి.
మిక్సీ పట్టడం కూడా చాలా త్వరగా అయిపోతుందండి, నిమిషాల్లో అయిపోయింది అసలు. మనం ఇలాగ మందం దోశ వేసుకొని ఇలాగ 2 పక్కల కాల్చుకోవాలి. ఇప్పుడైతే మెత్తటి దోశ ఇలా కాలిపోయిందండి అంతా. మనకి 2 పక్కల కాల్చుకోవాలి. ఇప్పుడు మనం ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకుందాం. ఇది వచ్చేసి మనకి మెత్తటి దోశ అండి. ఇప్పుడు రవ్వ దోశలాగా క్రిస్పీగా వేసి చూపిస్తాను. ఇప్పుడైతే పల్సటి దోశకు వేస్తున్నానండి. ఇలాగా ఎంత పల్సంగా ఉంటే మనకి దోశ అంటూ అంత పల్సంగా వస్తుందండి. పిండి అనేది చాలా జారుడుగా తడుపుకోవాలి, సేమ్ రవ్వ దోశలాగా. మనమైతే రవ్వ వేయట్లేదు కానీ దోశ అయితే చాలా బాగా వస్తుందండి. హై మంట పెట్టేసి కొంచెం అంచులెంబడి నూనె వేసేసుకొని బాగా రోస్ట్గా కాల్చుకోవడమే అండి. ఒకటి మెత్తటి దోశ, ఒకటి రవ్వ దోశ. మనం ఈ పిండితో 2 రకాలుగా చేసుకోవచ్చండి, క్రిస్పీగా మెత్తగా ఎలా కావాలనుకుంటే అలాగా. 2 పక్కలైతే తప్పకుండా కాల్చుకోవాలండి దోశల్ని. దోశ అయితే క్రిస్పీగా చాలా బాగా వచ్చిందండి. ఇదిగోండి, 2 పక్కలైతే బాగా కాల్చుకోవాలి. ఇలాగా టేస్ట్ కూడా ఎంతో బాగుంటుందండి. సొరకాయ దోశ. మనం చేయాల్సింది పని ఏంటంటే నైట్ మర్చిపోకుండా బియ్యం నానబెట్టుకోవడం, అంతే అండి. మనం కాఫీ గ్లాస్తో ఒక 2 గ్లాసులు తీసుకుంటే దగ్గర ఒక 10 దోశల వరకు వస్తాయండి. దోశ అయితే ఇలాగ 2 పక్కల చక్కగా కాలిపోయిందండి మన క్రిస్పీ దోశ. ఇదిగోండి, అంతే అండి. ఇలాగ మనకి మెత్తటి దోశ ఒకటి, క్రిస్పీ దోశ ఒకటి, మనం 2 రకాలుగా వేసుకోవచ్చు ఈ పిండితో. ఇప్పుడైతే మనం దీన్ని టేస్ట్ చేద్దాము. ఇప్పుడైతే టేస్ట్ చేస్తున్నానండి 2 రకాల దోశలు. ఇది వచ్చేసి మందం దోశ అండి, కొంచెం మనకి మందమే వస్తుంది. ఇలాగ పల్లి చట్నీతో టేస్ట్ చేస్తున్నాను. సూపర్ ఉందండి. కొందరికి మందం దోశలు ఇష్టము, అలాంటప్పుడు వాళ్ళకి ఇది చేయొచ్చు. ఇలాగ మనకి రవ్వ దోశలాగా కావాలనుకునే వాళ్ళకి ఇలాగ పలసంగా వేసి ఇవ్వచ్చండి. ఇది వచ్చేసి ఉల్లికారం చెట్టు అండి. దోశలలోకి ఇడ్లీలోకి నేను అదే పనిగా చేసుకుంటాను. ఇది కూడా వీడియో త్వరలో అప్లోడ్ చేస్తానండి. సూపర్ కుదిరిందండి దోశ అయితే. సొరకాయ దోశ, అందులో ఆ ఉల్లి చట్నీతో తింటే ఇంకా చాలా టేస్ట్ ఉందండి. మనం ఈ పల్లి చట్నీతో కంటే ఆ ఉల్లికారంతో తింటే చాలా టేస్ట్ ఉందండి దోశ. అందరు ప్రతి ఒక్కరు తప్పకుండా ట్రై చేయండి సొరకాయ దోశని. మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.